ఏ మగువలు చూస్తే నెక్కెక్కెలా ఫ్రెండ్స్, సాంగ్ ఇంతకంటే ఎక్కువ ప్లే చేస్తే కాపీరైట్ వచ్చే ప్రాబ్లం ఉంది. సో మనం రీసెంట్గా చేసిన వీడియోస్ అన్నిటికి కాపీరైట్ అయితే వచ్చింది. అందువల్ల వీడియోస్ అయితే డిలీట్ చేశా. సో కాపీరైట్ ఎందుకు వచ్చిందంటే సాంగ్స్ ఎక్కువ వినిపించడం వల్ల కాపీరైట్ వచ్చింది. సో ఇక నుంచి మన వీడియోస్ ఇందులో 9 సెకండ్స్ కంటే బిలో వినిపిస్తా. తర్వాత ఫుల్ సాంగ్ కనుక చూడాలనుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చూడొచ్చు. సో ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే నేను కింద ఇచ్చిన ప్రెజెంట్ ఎలక్ట్రిమేషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే కల్పరేటింగ్ ఫాంట్ ఇస్తా, అది డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు కూడా ఆ విధంగా రిలిస్టిక్ వీడియోస్ అనేవి క్రియేట్ చేయాలనుకుంటే సో అటువంటి వీడియోస్ మీకు వాటర్ మార్క్ లేకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియో తప్పనిసరిగా అదే వీడియో చేస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి. సో ఫస్ట్ మీరు ఎలక్ట్రిమేషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. సో దీనికి ఫాంట్ ఉండదు. ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి పైన ఆరోని క్లిక్ చేసుకొని నేను కల్పరేటింగ్ ఫాంట్ ఒకటి ఇచ్చి అది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు ఇష్టమైనంత ఎంత జూమ్ పెట్టుకోండి. సో ఇట్లా మీరు జూమ్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ ఈ విధంగా జూమ్ పెట్టుకోండి. మీరు ఈ విధంగా జూమ్ పెట్టుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ ప్లస్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేసుకొని ఈ 2 లేయర్స్ని తీసేసి ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. మీకు ప్రతి ఒక్క దానికి కల్పరేటింగ్ ఫాంట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. చూసుకోండి, ఈ విధంగా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఒక 2-3 వీడియోస్ ఇస్తారు. ఆ 3 వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు నచ్చిన వీడియోస్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ అనేది చేస్తాను. ఫస్ట్ నేను ఈ వీడియో యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత దీనికి ఉన్న సాంగ్ అనేది ఆపుకొని మనకి ఎన్ని సెకండ్లు ఉందో మొత్తం ఇది 22 సెకండ్లు కదా, నేను ఇది ఒక 10 సెకండ్లు పెడతాను. సో ఇది 5 సెకండ్స్ ఉంది. ఈ 5 సెకండ్ సాంగ్ ఆపుతున్నా. సాంగ్ అనేది ఆపిన తర్వాత ఇప్పుడు దీన్ని గట్టిగా ఒత్తిపట్టుకొని లిరికల్ కిందికి తీసుకొచ్చుకోండి. మీరు ఈ వీడియోని తీసుకొచ్చుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇక్కడ 5 సెకండ్ల కాడ నుంచి మళ్ళీ ఇంకొక వీడియో అనేది యాడ్ చేసుకోండి. ఆ విధంగా మీరు 3 వీడియోస్ యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఈ విధంగా 3 వీడియోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఎండింగ్ ట్రిమ్ చేశాం. సో ఇప్పుడు మనకి ఈ విధంగా లిరికల్ అండ్ వీడియోస్ అయితే యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఈ వీడియోని క్లిక్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి లిరికల్కి వీడియోస్ అనేది సరిగ్గా అడ్జస్ట్ కాల. ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి ఒక 60%, ఒక 50% మీరు దీని ఒపాసిటీ అనేది పెట్టుకోండి. ఒక 60% పెట్టుకోండి. నేను 60% పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ప్రతి వీడియో దానికి అంతే చేయండి. చేస్తేనే అప్పుడు మనకి లిరికల్కి దానికి అడ్జస్ట్ అవుతుంది. సో నేను 16 పెట్టుకుంటున్నా ప్రతి వీడియో ఒపాసిటీకి. సో మీకు ఇంకా వీడియోస్ చాలా కావాలనుకుంటే సో అంటే మీకు నచ్చిన కేటగిరీ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ విధంగా యాడ్ చేసాం కదా. ఇప్పుడు మీరేం చేస్తారంటే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పైన మీరు సెర్చ్లో ఫేడ్ ఇన్ అవుట్ అని టైప్ చేయండి. టాప్లో ఒక ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని క్లిక్ చేసుకొని స్టాండర్డ్ క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ ఈ ఎఫెక్ట్ని కాపీ ఎఫెక్ట్ చేసుకొని మీరు ప్రతి ఒక్క దానికి యాడ్ చేసేయండి. సింపుల్గా దాన్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఈ విధంగా మీరు ప్రతి టెక్స్ట్కి చేసిన తర్వాత పైన కార్నర్లో షేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత వీడియో క్వాలిటీ అనేది మీరు ఎక్కువ పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వైరల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.